కానీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఈ కెనాల్స్ కానీ బావులు కానీ చెరువులు కానీ పొల్యూషన్ అయిపోయి దాంట్లో కంటామినేషన్ అయిపోతుంది వాటర్ అనేది. ప్లస్ మనకు కావాల్సినటువంటి శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ కూడా మనకి అందట్లేదు. అంటే ఎంత మినరల్స్ కావాలి మన శరీరానికి, మన ఆర్గాన్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి, ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆల్కలైన్ వాటర్ మనం చూస్తుంటే దీంట్లో మినరల్స్ అనేది దాన్ని TDS ద్వారా మెజర్ చేయొచ్చు. అంటే మినరల్స్ పర్సంటేజ్ అనేది 100 నుంచి 250, 300 వరకు TDS ఉన్న వాటర్ని తీసుకోవడం వల్ల మన హెల్త్కి సంబంధించి అంటే ఆర్గాన్స్, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, ఇట్లా అన్ని ఆర్గాన్స్కి కావలసిన మినరల్స్ అనేవి సపోర్ట్ చేస్తే అవి న్యాచురల్గా పనిచేస్తాయి. అలా న్యాచురల్గా పనిచేయడం వల్ల ఏముందంటే మన హెల్త్ ఇష్యూస్ అనేవి, మేజర్ ఇష్యూస్ అనేవి క్లియర్ అయిపోతాయి. అంటే ఆల్కలైన్ వాటర్లో ఉన్నటువంటి మినరల్స్ ఒక పార్ట్ అయితే, దాంతోపాటు pH కూడా ఉంది. pH పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాము. ఆ pH అనేది తెలుగులో ఉదయజని సూచిక అంటాం. అంటే వాటర్లో pH అనేది 7. న్యాచురల్గా మన బ్లడ్ pH 7.2 ఉంటుంది. అదే అంటే మనం 7.5 నుంచి 8.5, 9 వరకు pH వాటర్ని తీసుకుంటే మన శరీరంలో ఉన్న ఆర్గన్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటికి ORP అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అండి. ఆక్సిడేషన్ అంటే సపోజ్ ఏదైనా మనం ఒక ఐరన్ పీస్ కానీ లేదా యాపిల్ కానీ కట్ చేసి పక్కన పెట్టామనుకోండి, దానికి ఆక్సిడేషన్ జరుగుతుంది. అదే కెమికల్ రియాక్షన్ అవుతుంది. దానికి ఐరన్ దానికి పెయింట్ వేస్తే ఏమవుతుంది, అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. అలాగే ఉండాలి గాల్లో వదిలేసామనుకో తుప్పడుతుంది. అలా మన సెల్స్ కూడా ఆక్సిడేషన్ గురవుతాయి. ఎప్పుడైతే ఈ TDS మినరల్స్ కానీ, pH కానీ, ORP కానీ ఈ 3 కాంపోనెంట్స్ అని మన సెల్స్ కరెక్ట్గా అందించకపోతే మన ఏజ్ కూడా యాంటీ ఏజింగ్ అవుతుంది. అంటే ఎట్లా అంటే ఈ 3 కరెక్ట్గా ఉన్నటువంటి ఆల్కలైన్ వాటర్ మనం తీసుకుంటే అది మన సెల్స్, హ్యూమన్ సెల్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఈ చిన్నగా ఉన్న సెల్స్లోకి ఈ వాటర్లో ఈ 3 కాంపోనెంట్స్ మనకి పెనిట్రేట్ అవ్వడం వల్ల సెల్స్ అనేవి న్యాచురల్గా పనిచేస్తాయి. వన్స్ సెల్స్ అనేవి న్యాచురల్గా పనిచేస్తే మన ఆర్గాన్స్, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ ఇవన్నీ కరెక్ట్గా న్యాచురల్ ఫార్మ్లో వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే మనకి నార్మల్ అంటే మనకి కొంతమంది బయటకు చెప్పుకోలేదు, మోషన్ ఫ్రీగా కాదు. కొంతమంది ఏంటంటే బోన్స్ పెట్టుకొని అంటారు, స్ట్రెంత్ అంటారు, బోన్ డెన్సిటీ తగ్గుతుంది. ఇలాంటివి ఏంటంటే థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్ మన శరీరం న్యాచురల్గా మనకి ఇండికేట్ చేస్తుంది, బాబు నీకు మోషన్ ఫ్రీ కావట్లేదు, నీకు బోన్స్ డెన్సిటీ తగ్గుతుంది, నువ్వు డాక్టర్ చూపించుకొని మన శరీరమే మనకు చెప్తూ ఇండికేట్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం క్యూర్ అవుతాయి. అట్లా కాకుండా ఈ వాటర్ తాగడం వల్ల కూడా మనం అంటే లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి ఆల్కలైన్ ప్రొడక్ట్స్ ఉన్నట్టు సార్ అన్ని చెప్పినట్టు 2 lakhs 3 lakhs పెట్టి ఐరన్ మిషన్స్ తీసుకుని వాడవచ్చు. అంత బడ్జెట్లో తీసుకునే చాలా మంది ఉన్నారు మన మార్కెట్ సొసైటీలో. వాళ్ళకి లో ప్రొడక్ట్స్ విత్ సేమ్ విలువలతో కూడినటువంటి వాటర్ తాగడం వల్ల మన శరీరంలో ఆర్గాన్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. ప్లస్ మనం కూడా చాలా హెల్తీగా మూవ్ అవడానికి, అంటే ఉన్న హెల్త్ నుంచి బెస్ట్ ఫర్దర్ మంచి హెల్త్లోకి కండిషన్లోకి మన బాడీని తెచ్చుకోవడానికి ఈ ఆల్కలైన్ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. చాలా కంపెనీ చూస్తే మన దాంట్లో కూడా సేవ్ హెల్త్ ఉంది. సేవ్ హెల్త్ అనేది ఈ విధంగా మన ఎగ్జిస్టింగ్ ఏ వాటర్ తాగుతున్నామో, ఏ వాటర్ తాగాలి అనే దానికి ఈ ఆల్కలైన్ ఏ వాటర్ తాగడానికి ఈ ఆల్కలైన్ వాటర్ అంటే దీంట్లో ఉన్న 3 కాంపోనెంట్స్ TDS కానీ, pH కానీ, ORP కానీ, ఈ 3 కాంపోనెంట్స్ మన ప్రొడక్ట్స్లో అంటే ఇప్పుడు సపోజ్ మన ప్రొడక్ట్స్ అంటే ఇది ఉంది, ఈ స్మాల్ సైజ్ ప్రొడక్ట్ ఉంది. అదేవిధంగా మార్కెట్లో ప్రజెంట్ ఇప్పుడు ఇది తీసుకుందాం, అంటే ఇది బ్రాండ్ చూడదు, దీన్ని మనం బాటిల్ 1 లీటర్ బాటిల్ 1/2 లీటర్ వాటర్ అంటాం. అంటే ఈ వాటర్ని దీంట్లో ఈ ప్రోడక్ట్లో మనం ఈ ప్రోడక్ట్లో చూపిస్తే దీంట్లో విలువలు ఎలా ఉన్నాయి, దీంట్లో విలువలు ఎలా ఉన్నాయి, ఇది ప్రజెంట్ మనం తాగుతుంది, యాక్చువల్లీ ఇది తాగాల్సింది అనే దాన్ని ఇప్పుడు మన లైవ్ డెమో ఒకటి మా టెక్నికల్ పర్సన్ చందు మీకు చూపిస్తారు. వెల్కమ్ చందు. ఇది మన ప్రజెంట్ మన తాగుతున్న వాటర్ అండి. ఫస్ట్ ఇది టెస్ట్ చేస్తారు, రెండు వచ్చేస్తారు. ఫస్ట్ ఈ వాటర్ బాటిల్స్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టాటా కానీ డిస్లరీ కానీ అది ఏదైతే ఉందో ఇందులో ఎంత ఉంది, ఈ వాటర్ వాటర్లో తీసుకున్న తర్వాత అందులో ప్రాపర్టీస్ ఎంత ఉంది, TDS ఎంత పెరిగింది, దాని ప్రాపర్టీస్ ఎంత ఫస్ట్ చూద్దాం. ఇందులో ఫస్ట్ TDS చెక్ చేస్తాం. TDS
ఇది పిహెచ్ లిక్విడ్ సొల్యూషన్ సార్. పిహెచ్ లిక్విడ్ సొల్యూషన్ 0 నుంచి 14 స్కేల్ ఉంటుంది. 7 అంటే న్యూట్రల్, 7 బిలో ఉంటే ఎసిడిక్ వాటర్, 7 ఎబో ఉంటే ఆల్కలైన్ వాటర్. సో ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న ఆర్ఓ వాటర్ని మనం TDS చెక్ చేసాం, 75 వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు ఆల్కలైన్ నేచర్లో ఉందా, ఎసిడిక్ నేచర్లో ఉందా చూసి ఏ వాటర్ మనం ఇందులో పోస్తాం సార్. ఎసిడిక్లో ఉంది సార్, 5.56 వస్తుంది. సార్ నెక్స్ట్ ఇది ఓఆర్పి సార్. దాకా సార్ చెప్పినట్టు యాపిల్ కట్ చేసి పక్కన పెడితే ఐరన్కి పెయింట్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అంటారు. సో మనకు ఇదే ప్రాసెస్ మనం యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అంటారు సార్. ఆర్గన్స్ లైఫ్ స్పాన్ తగ్గిపోవటం, ఇప్పుడు చిన్నపిల్లలకు వైట్ హెయిర్ రావటం, బాల్ హెయిర్ రావటం, ఆక్సిడేషన్కి ఎక్కువ గురవటం వల్ల వాళ్ళకి చిన్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం యాంటీ ఆక్సిడెంట్ మనం ఇవ్వాలి. ఆక్సిడేషన్ అయిన వాటర్ని మనం యాంటీ ఆక్సిడెంట్కి ఇస్తే ఇప్పుడు ఏదైతే బాటిల్స్ ఆర్ వాటర్లో ఓఆర్పి ఎన్ని డ్రాప్స్ వేసినా మీకు కలర్ మారదు. కలర్ మారాలంటే ఇప్పుడు పింక్ కలర్లోకి రావాలి సార్. పింక్ కలర్లోకి మారితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నట్టు. ఒకవేళ వైట్ కలర్ ఎన్ని డ్రాప్స్ వేసినా రాకపోతే ఇది వైట్ కలర్లో సార్. వచ్చిందండి. 20% పెరుగుతుంది సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 75 ఉంది కాబట్టి 25%, 35% పెరిగింది. 30 ఉన్న TDS తీస్తే 70, 80 TDS పెరుగుతుంది. సో నెక్స్ట్ pH చూద్దాం సార్. 7 ఎబో ఉంటే ఆల్కలైన్, బిలో ఉంటే ఎసిడిక్. ఆల్కలైన్ నెక్స్ట్ ఓఆర్ పింక్ కలర్లో రావాలి సార్. సో ఈ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ మనం తీసుకుంటే ఆక్సిడేషన్ అయిన బాడీ మళ్ళీ మన యాంటీ ఆక్సిడేషన్ అయిన వల్ల మనకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది సార్. ఇప్పుడు మోకాళ్ళు ఎక్కువ వస్తాయి, చాలా మంది బాత్రూమ్ రావడం పర్సనల్గా ఎవరు చెప్పుకోలేదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్. ఇప్పుడు 1.5 ఇయర్ బ్యాక్ నేను సిగ్లింగ్ నేను ఆ స్టేట్ ఈ స్టేట్ చేయడం వల్ల నేను కొంచెం వెయిట్ గెయిన్ అవటం, మోకాళ్ళు ఎక్కువ రావటం. ఎప్పుడైతే నేను ఆ జాబ్ నుంచి 1 ఇయర్ నుంచి రావడం వల్ల వెయిట్ తగ్గాను, నా మోకాళ్ళు ఎక్కువ కంట్రోల్ అయ్యి మోషన్ కూడా ఫ్రీ అయింది సార్. ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఆరు వాటర్ తీసుకొని నేను ఇందులో పోసుకొని 10 to 15 minutes తర్వాత వాటర్ తాగి దాని ప్రకారం ఫుడ్ కూడా కంట్రోల్ చేయడం వల్ల నేను ఇది మెయిన్ ఫస్ట్ రీజన్ సార్. మెయిన్ రీజన్ తర్వాత ఫుడ్ వాటర్. ఇది ఈ వాటర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 2 weeks తర్వాత నాకు మోకాళ్ళు ఎక్కువ కంట్రోల్ అయ్యి 3 months తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏదైతే బాత్రూమ్ ప్రాబ్లం ఉందో అది కంట్రోల్ అయింది సార్. అంతకుముందు చాలా ఇబ్బంది పడేది, కంట్రోల్ అయ్యింది. వాటర్ సార్. నేను ఇప్పుడు ఒకసారి ఫుడ్ కనుక లేకపోతే మనం 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు, కానీ వాటర్ 1 గంట లేకపోతే మనం ఉండలేదు. సేమ్ అంతే సార్. కాన్సెప్ట్ కూడా అంతే. మంచి కాన్సెప్ట్ అయితే కొంచెం లాంగ్ రన్ చేస్తే హ్యాపీ ఉంటుంది. చిన్న కాన్సెప్ట్ అంతే వాడే వాటర్ కూడా ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు యాక్చువల్గా అందరూ ఇళ్ళలో క్యాన్ వాటర్ వాడుతున్నారు కదా, ఆ క్యాన్ వాటర్ యూజ్ చేసుకుంటే ఇక్కడ మన pH లెవెల్స్ ఆల్కలైన్ పెరుగుతుందా? ఏదైనా ప్యూరిఫైడ్ వాటర్ సార్. అంటే ఆల్మోస్ట్ ఇళ్ళలో ఇప్పుడు అంతా క్యాన్ వాటర్ యూజ్ చేస్తున్నారు కదా. అలాగా క్యాన్ వాటర్ ఇక్కడ మనం చేయొచ్చు. ట్యాప్ నీళ్లు పోయకూడదు. దీనికి ఏదైతే క్యాటరేజ్ లైఫ్ ఉంటుందో లైఫ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆర్ఓ ప్యూరిఫైర్ వాటర్ పోస్తే 1 year వస్తుంది అనుకోండి. నార్మల్ వాటర్ మీరు బోర్ వాటర్ పోస్తే ప్యూరిఫికేషన్ అవన్నీ వాటర్ పోస్తే మీరు 6 monthsకే దీని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. క్యాటరేజ్ మార్చుకోవాలి. క్యాటరేజ్ మళ్ళీ మార్చుకోవాలి, అది మళ్ళీ ఎక్స్ట్రా పడేది. 2500 liters వస్తాయి సార్. ఈ 1 liter సార్. 1 liter అది మనం తీసుకున్న దాన్ని బట్టి